హాయ్ బ్రో, ఇండియాలో 1,50,000 మంది జూనియర్ డాక్టర్స్ కి ఉద్యోగాలు లేవు బ్రో. మన ఇండియాలో ఉన్న మెడికల్ సీట్స్ మొత్తం 1,37,000 బ్రో అప్రాక్సిమేట్లీ. బ్రో మన ఇండియాలో 780 మెడికల్ కాలేజీలు ఉంటే వాటిలో 2026 గణాంకాల ప్రకారం ఇండియాలో ఉన్నది 1,37,000 సీట్లు మాత్రమే బ్రో. బ్రో మెడికల్ పీజీ సీట్స్ వచ్చేసి 60 నుంచి 65,000 సీట్స్ బ్రో అప్రాక్సిమేట్లీ. బ్రో చాలా మంది జూనియర్ డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసి సివియర్ అన్ఎంప్లాయ్మెంట్ ఎదుర్కొంటున్నారు బ్రో. జూనియర్ డాక్టర్స్ గా పీజీ సీట్స్ అనేది బోటల్ లెక్క అయినాయి బ్రో. 1,37,000 ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే పీజీ సీట్స్ కేవలం 60,000 నుంచి 65,000 సీట్స్ ఉన్నాయి కదా బ్రో. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కదా బ్రో. ఇది కాక అబ్రాడ్ లో చేసిన వాళ్ళు ఒక 60,000 మంది యాడ్ అవుతారు కదా బ్రో. బ్రో దాదాపుగా 1.5 లక్ష మంది ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తుంటే బ్రో మనకున్న పీజీ సీట్స్ చాలా తక్కువ బ్రో. మెడికల్ పీజీ బాటిల్ లెక్క అవడం వల్ల చాలా మంది జూనియర్ డాక్టర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ని ఎదుర్కొంటున్నారు. అది నిజం బ్రో. ఇది ఎదుర్కోకుండా అంటే ఏం చేయాలంటే బ్రో మీరు ఫస్ట్ రోజు నుంచే నీట్ పీజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏ బాధ ఉండదు బ్రో. బ్రో ఇప్పుడు చెప్పబోయేది అసలు విషయం బ్రో. బ్రో ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుందంతా కూడా ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ గురించి బ్రో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతుంది ఐఎంజీస్ బ్రో, ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ బ్రో, ఫారెన్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళ గురించి బ్రో, అంటే ఎఫ్ఎంజీస్ గురించి బ్రో. బ్రో ఐఎంజీస్ ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామినేషన్ రాయాలి, అలా నీట్ పీజీ రాయాలి. ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ మీరు ఎంబీబీఎస్ చేయడే ముందు మీ మెడికల్ కాలేజెస్ ఐదర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ మీకు యూనివర్సిటీస్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేషన్స్ కి మీకు ఇంటర్నేషనల్ మెడికల్ లైసెన్స్ కి ప్రిపేర్ అవడానికి కోచింగ్ ఇస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్స్ అంటే ప్లాబ్, యుఎస్ఎంఎల్ఈ, యూకేఎంఎల్ఈ, ఏఎంసీ, ఎంసీసీక్యూఈ. యుఎస్ కి అయితే యుఎస్ఎంఎల్ఈ బ్రో, యూకేకి అయితే యూకేఎంఎల్ ఆర్ ప్లాబ్ బ్రో, అలానే ఆస్ట్రేలియాకి అయితే ఏఎంసీ బ్రో, కెనడాకి అయితే ఎంసీసీక్యూఈ బ్రో. ఇలాంటి లైసెన్సింగ్ ఎగ్జామినేషన్స్ కి మీ అబ్రాడ్ యూనివర్సిటీస్ మీకు కోచింగ్ ఇస్తున్నాయా లేవా ప్లాన్ చేసుకో, అది కూడా ఫ్రీగా. మీకు ఎటువంటి కోచింగ్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా నెక్స్ట్ ఎగ్జామ్ కో లేకపోతే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కో మిమ్మల్ని ప్రిపేర్ చేయకుండా మీరు ఎంబీబీఎస్కి వెళ్తుంటే బ్రో మీ కెరియర్ నాశనం అయినట్లే బ్రో. బ్రో మీరు ఎంబీబీఎస్ యూనివర్సిటీ బయట కంట్రీలో కానీ ఇండియాలో కానీ చూస్ చేసుకున్నప్పుడు బ్రో కరెక్ట్ యూనివర్సిటీస్ చూసుకోండి బ్రో, కరెక్ట్ కాలేజెస్ చూసుకోండి బ్రో. మీరు కరెక్ట్ గైడెన్స్ లేకుండా ఎలాంటి కన్సల్టెన్సీస్ లేకపోతే ఎలాంటి మెడికల్ యూనివర్సిటీస్ చేరేసే ఉంటే బ్రో ఇబ్బంది పడతారు బ్రో. రైట్ గైడెన్స్ ఉంటే కెరియర్ పాత్ రైట్గా ఉంటుంది బ్రో, లేదా జీవితాంతం డిప్రెషన్ లో ఉంటాం బ్రో. నేను మీ సందీప్ కోయింగ్ బ్రో, సైనింగ్ ఆఫ్ బ్రో.